2 ఏళ్ళకి అడుగులు వేసేస్తుంటే అప్పుడే మా వాడు అడుగులు వేసేస్తున్నాడు, పట్టుకోవడం కూడా కష్టంగా ఉంది అంటారు కదండి. ఇదే పెద్ద మనిషికి 70 ఏళ్ళు వచ్చేసరికి మా తాతగారికి పక్షవాతం వచ్చింది, పడిపోయాడు. వాడే అడుగులు నేర్చిన వాడు. కాస్త 2 ఏళ్ళకి ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఒక 6 నెలలు 7 నెలల వయసు కూడా తాత అంటూ ఉంటాడు ఎవరో కనపడగా. వెంటనే మా వాడు అప్పుడే తాత అంటాడు. స్కూల్లో వేసారు మా వాడికి అన్ని మాటలు వచ్చేసి అంటాడు కదా. సరిగ్గా ఈ పెద్ద మనిషికి 80 ఏళ్ళు రాగానే మా తాతగారికి నోరు పడిపోయింది, మాట పడిపోయింది. ఏమి లేదు, చూపే అంటే వచ్చింది పోయిందా లేదా. ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి. కాస్త పిల్లాడు తల్లి పక్కలో ఉన్నవాడు తండ్రి కనపడగానే నవ్వడం, మేనమావ కనపడగానే నవ్వడం ఏదో చేస్తూ ఉంటాడు. అందుకని నవ్వగానే మా వాడేమిటో అందరినీ గుర్తుపెట్టేస్తున్నాడు, వాళ్ళ మావయ్యని గుర్తుపెట్టేశాడు. అదే వాడికి 90 ఏళ్ళు వచ్చాక మా తాతగారికి స్పృహ పోయింది, ఎవరేం చేస్తున్నారో తెలియట్లేదు. ఈ గుర్తుపట్టిన వాడే స్పృహ పోగొట్టుకున్నాడు, ఈ మాటలు నేర్చిన వాడే మాట కోల్పోయాడు, ఈ అడుగులేసిన వాడే పక్షవాతానికి లోనయ్యాడు. అంటే వచ్చింది ప్రతిదీ పోతుంది కదండి. అదే శివలింగానికి అభిషేకం చేయడంలో ఉద్దేశం. శివలింగం మీద మీరు నీళ్లు పోయండి, పాలు పోయండి, అన్ని జారిపోతాయి. లోపల జీవుడు కూడా అంతే, అన్ని తెచ్చుకుంటాడు, అన్ని పోతాయి. సిద్ధంగా ఉండు అంతే. 2 ఏళ్ళకి అడుగు